ఫిరోజా తల్యార్ ఖాన్. ఫిరోజా తల్యార్ ఖాన్ హైదరాబాదులో 1878వ సంవత్సరంలో జన్మించారు. ఆమె బొంబాయిలోని ఒక సంపన్న పార్సీ కుటుంబానికి చెందినది. చిన్నతనం నుండి ఫిరోజా తల్యార్ ఖాన్కు ఆధ్యాత్మికత వైపు మొగ్గు ఉండేది. జనవరి 1965లో ది మౌంటైన్ పాత్లో ఫిరోజా తల్యార్ ఖాన్ గురించి ఇలా రాయబడింది: భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించిన రోజుల్లో ఫిరోజా తల్యార్ ఖాన్ ఆనాటి మహారాజులు మరియు వైస్రాయ్లను వ్యక్తిగతంగా ఎరిగిన వారై, అత్యున్నత సమాజంలో ఉన్న వారితో ఆమెకు పరిచయాలు ఉండేవి. సమాజంలో ఇంతటి గౌరవనీయమైన స్థానం ఉన్నప్పటికీ ఆమెకు మరింత అర్థవంతమైన మరియు ఆధ్యాత్మికమైన జీవితాన్ని గడపాలి అనే తీవ్ర కాంక్ష ఉండటం వలన వారు గురువును అన్వేషిస్తూ సాధన కొనసాగిస్తూ ఎన్నో ప్రాంతాలలో సంచరించారు. ఆమె ఆధ్యాత్మ జీవితంలో అసలు మలుపు తిరువణ్ణామలై వచ్చి శ్రీ రమణులను దర్శించుకున్నప్పుడు సంభవించింది. శ్రీ రమణులను మొట్టమొదటిసారిగా చూసినప్పుడు ఆమెకు కలిగిన ఆనందం అనిర్వచనీయం. సాధన చేసుకుంటూ ఆమె బుద్ధగయలో ఉన్న రోజులవి. ఆమెకు అద్భుతమైన ఆధ్యాత్మికానుభవాలు కలిగినా భగవంతుని ఆమెకు చూపగల మహాత్ముని కలుసుకోవాలనే కోరిక బలంగా ఉండేది. ఫిరోజా తల్యార్ ఖాన్కు ఎవరో శ్రీ రమణులకు సంబంధించిన పుస్తకాన్ని ఇచ్చారు. పుస్తకాన్ని తెరుస్తూనే శ్రీ రమణుల ఫోటోను చూచిన ఫిరోజా తల్యార్ ఖాన్ వారి ముఖ సౌందర్యానికి ముగ్ధులయ్యారు. ఆమె మొట్టమొదటిసారిగా 1937వ సంవత్సరంలో అరుణాచలం వెళ్లారు. ఆ రోజుల్లో ఆమె బొంబాయిలో భక్తి నిలయం అన్న పేరుతో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పుదామని అనుకునేవారు. ఆ కార్యానికి ఉపక్రమించే ముందు శ్రీ రమణుల ఆశీర్వాదాన్ని పొందాలని ఆమెకు అనిపించడంతో ఆమె మొట్టమొదటిసారి అరుణాచలం వెళ్లారు. శ్రీ రమణాశ్రమంలో 4 రోజులు గడిపారు. ఆమె సంకల్పించిన ఆశ్రమానికి సంబంధించిన వివరాలను శ్రీ భగవానులకు విన్నవించుకున్నారు. వివరాలను విన్న రమణులు అవునని కానీ కాదని కానీ అనలేదు. ఎవరైనా ఏదైనా తమ కార్యక్రమాల గురించి శ్రీ రమణులకు విన్నవించుకుంటే అవునని కానీ కాదని కానీ ప్రతిస్పందించే అలవాటు వారికి లేనందువల్ల ఆమె ప్రతిపాదనకు శ్రీ రమణుల మౌన ఆశీస్సులు లభించాయని ఫిరోజా తల్యార్ ఖాన్ విశ్వసించారు. కొన్నాళ్ల తర్వాత ఖాండీవిల్లీ హిల్స్లో ఉన్న స్థలాన్ని, ఇంటిని మాకు లీజ్కి ఇవ్వమంటూ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఆమెకు తెలియలేదు. అంతకు పూర్వం ఇస్తామంటూ వారు చేసిన వాగ్దానానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉండటంతో ఫిరోజా తల్యార్ ఖాన్కు ఆశ్చర్యం కలగటమే కాకుండా శ్రీ రమణులపై కోపం కూడా వచ్చింది. ఆ తరువాత చాలా కాలానికి గాని రమణులకు ఆమెపై ఎంతో అనుగ్రహం ఉందని ఫిరోజా తల్యార్ ఖాన్కు తెలిసి రాలేదు. ఈలోగా ఒక పోలెండ్ దేశస్థురాలు శ్రీ రమణాశ్రమానికి వచ్చింది. తాను నిరాధారంగా ఉన్న వాళ్లకి సహాయపడదామన్న ఉద్దేశంతో చందాలు వసూలు చేస్తున్నానని, దానిపై శ్రీ రమణుల అభిప్రాయం ఏమిటని అడిగింది. శ్రీ రమణులు కళ్యాణ కల్పతరు అనే పత్రికను తీసి అందులో ఒక భాగాన్ని చదవమని ఆమెకిచ్చారు. ఫిరోజా తల్యార్ ఖాన్ ప్రక్కనే ఆమె కూర్చోవటం వల్ల ఆ భాగాన్ని ఫిరోజా తల్యార్ ఖాన్ కూడా చదువుకోగలిగారు. చదివి నవ్వుకున్నారు. శ్రీ రమణులు ఫిరోజా తల్యార్ ఖాన్ వైపు చూసి అది నీకు ఉపయోగిస్తుంది అని అన్నారు. ఆ పత్రికలో ఉన్న విషయం ఏమిటంటే, ప్రార్థనల వల్ల శాంతిని సాధించడం తెలిసిన అర్భకురాలు ఒక దేశానికి గాని మానవాళికి గాని అందరి మేధావుల కన్నా ఎక్కువ మేలు చేయగలదు. శ్రీ రమణులు చెప్పినది సరి అయినదే అని ఆ క్షణమే ఫిరోజా తల్యార్ ఖాన్కు అర్థమైనది. ఇతరులకి సహాయపడగలిగినంతటి బాధ్యతను స్వీకరించగల పక్వత తనకింకా రాలేదని ఫిరోజా తల్యార్ ఖాన్ తెలుసుకున్నారు. ఇతరులను సరిదిద్దడానికి ముందు తనను తాను సరిదిద్దుకోవాలని తెలుసుకున్నారామె. ఈ ఉత్తర క్షణమే ఫిరోజా తల్యార్ ఖాన్ లేచి వెళ్ళి శ్రీ రమణులకు మొట్టమొదటిసారిగా సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె మనస్సు, హృదయము, జీవితము పరివర్తనం చెందాయి. అపారమైన శ్రీరమణ కృప ఆమెను ముంచేస్తోందని ఫిరోజా తల్యార్ ఖాన్కు అనిపించింది.
మద్రాసుకు వెళ్లి మంత్రి భక్తవత్సలాన్ని కలుసుకుని శ్రీరమణుల జన్మస్థలమైన తిరుచ్చిలి రైలు మార్గం వేయించే ప్రయత్నం చేయమని ఆశ్రమ సర్వాధికారి ఫిరోజా తల్యార్ ఖాన్ను కోరగా ఆమె వెళ్లి కనుక్కున్నారు. ఆ వివరాలన్నీ తెలుసుకున్నాక తిరుచ్చిలి రైలు మార్గం వేయటం ఎంత ఖర్చుతో కూడిన వ్యవహారమో ఆమెకు అర్థమైనది. ఇక ఆ సంగతి శ్రీరమణులే చూసుకుంటారని ఆమె ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. కొన్ని సంవత్సరాల తర్వాత భక్తవత్సలం రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు తిరుచులికి కొత్త రైల్వే మార్గాన్ని వేశారు. శ్రీరమణుల అనుగ్రహంతో దేనినైనా సాధించవచ్చు అని ఫిరోజా తల్యార్ ఖాన్ తెలుసుకున్నారు. వారి పాదాల చెంత మన జీవితాన్ని మనసుని సమర్పించుకుంటే చాలు, దుస్సాధ్యమనిపించే కార్యాన్ని భక్తులకు సుసాధ్యం చేస్తారు. శ్రీరమణుల అంతులేని అనుగ్రహంతో ఫిరోజా తల్యార్ ఖాన్ తలపెట్టిన మరొక కార్యం కూడా సుసంపన్నమైంది. తిరువణ్ణామలై వచ్చిన మొదటి రోజుల్లో పాతాళలింగం వద్ద శ్రీరమణులు ధ్యాన నిమగ్నులై ఉన్నారు. ఫిరోజా తల్యార్ ఖాన్కు ఆ ప్రదేశాన్ని పునరుద్ధరించాలని తీవ్రమైన కోరిక ఉండేది. వారి మిత్రులైన శ్రీ టిహెచ్ తారాపూర్ గారిని ఆమె సహాయం అర్థించారు. వారు వెంటనే సహాయం చేయుటకు అంగీకరించారు. పాతాళలింగం ఉన్న ప్రదేశం ఆమె సంకల్పించిన రీతిలో పునరుద్ధరింపబడినది. పునరుద్ధరింపబడిన ఆ ప్రదేశాన్ని లాంఛనప్రాయంగా 1949 మే 14న అప్పటి గవర్నర్ జనరల్ శ్రీ రాజగోపాలాచారి గారు ఆవిష్కరించారు. శ్రీ భగవాన్ మహాసమాధి జరిగిన తర్వాత ఒక వారం రోజుల పాటు వారు భౌతికంగా లేకపోవటం ఫిరోజా తల్యార్ ఖాన్ను నిరాశ్రయురాలిని చేసింది. ఆమెకు ఏమీ చేయాలో తెలియలేదు. కన్నీళ్ల మధ్య జీవితాన్ని అంతం చేసుకుందామన్న ఆలోచనలు ఆమెను బాధించాయి. ఒకనాటి మధ్యాహ్నపు కొనుకులో శ్రీరమణులు అరుణగిరి నుండి దిగివస్తూ ఆమె నివాసంలోకి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగి కన్నీటిని తుడుచుకోమన్నారు. నేను ఎల్లప్పుడూ నీతోనే ఇక్కడే ఉంటానని భరోసా కూడా ఇచ్చి ఫిరోజా తల్యార్ ఖాన్ను ఓదార్చారు. ఈ దివ్య స్వప్నం చూసిన తర్వాత ఫిరోజా తల్యార్ ఖాన్ మనసులోని బాధ పూర్తిగా తొలగిపోయింది. భక్తులకు సర్వకాల సర్వావస్థలయందు శ్రీరమణులు తోడు నీడగా ఉంటారని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? శ్రీరమణుల పాదపద్మములను ఎడబాయక వారిని శరణొందిన ఫిరోజా తల్యార్ ఖాన్ వంటి ఎందరో భక్తులకు తోడు నీడగా నిలిచి ముక్తి పదంలో ప్రయాణించేలా చేసే శ్రీరమణులకు అనేక ప్రణామములు.